మా జెన్జీ మీమర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ, అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఫ్రెండ్స్, అలాగే నా తోటి నటినట్లు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేసినటువంటి వంశీ గారి డిజిటల్ టీంకి, ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని మార్చి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతూ ఉంది. ఈటీవీ విన్ నుంచి వచ్చే సినిమా అంటే డెఫినెట్గా ఆడియన్స్లో కూడా క్యూరియాసిటీ క్రియేట్ అయింది. సో ఈ సినిమాకి ఈటీవీ విన్ వారు ఇస్తున్నటువంటి ప్యాకేజ్ ఏదైతే, మనం సినిమా ప్రేక్షకుడికి దూరం అవ్వకూడదు, ఎందుకంటే ఈ భారతదేశంలో సినిమా అనేది ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రయారిటీ ఆడియన్స్కి. దానికోసం ఈ సినిమాకి అదిగోండి ప్యాకేజ్ 499 ప్లస్ పాప్కార్న్ ఇన్ సింగిల్ థియేటర్స్, 699 విత్ పాప్కార్న్ ఒక ఫ్యామిలీకి. ఫ్యామిలీ అంటే 4 మెంబర్స్ కదా, 4 మెంబర్స్కి ఈ ప్యాకేజ్ వస్తుందన్నమాట. అది ఫ్రెండ్స్ అయినా కావచ్చు, 4 ప్యాకేజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ప్యాకేజ్లో మేజర్గా పాప్కార్న్, అది చాలా పెద్ద ఇష్యూ ప్రేక్షకులకి, దాన్ని సెట్ చేసేసారు ఈటీవీ విన్ వారు. సో కాబట్టి ఈ సినిమా ఎంతమంది ప్రేక్షకుల దగ్గరికి వెళ్తే అంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా వెళ్తుంది. ఖచ్చితంగా మీ అందరినీ కూడా ఈ సినిమా ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. ఎంత పెద్దది అవుతుంది అనేది ఎవరూ చెప్పలేము, నేను చెప్పలేను. ఖచ్చితంగా మీ అందరినీ మాత్రం ఎంటర్టైన్ చేస్తానే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నవ్విస్తుంది, టెన్షన్ పెడుతుంది. అలాగే ఈ ఫ్యామిలీ దొరికితే బాగుండు, ఇరుక్కుంటే బాగుండు, ఇలాంటివన్నీ కూడా అనిపిస్తూ ఉంటాయి మీకు. చాలా ఉంటుంది, బాగుంటుంది సినిమా. హ్యాపీగా సినిమా థియేటర్లో కూర్చొని ఫ్యామిలీ అందరూ, లేదంటే ఫ్రెండ్స్ తోటి అందరితోటి చూడదగ్గ సినిమా. ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఈటీవీ విన్ వారికి. ఈ కథ విని వాళ్ళకి నచ్చి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి నాకు ఇచ్చినటువంటి విన్ టీమ్కి, అలాగే బాపినీడి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయి గారు, నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారా, సినిమా తీసిన ప్రొడ్యూసర్ని వదిలిపడిపోయేసి డైరెక్టర్ని పట్టుకున్నారు వీళ్ళందరూ. అంతే, ప్రొడ్యూసర్ ఎప్పుడు ఏకాకే అని మరొక్కసారి వీళ్ళు ఏదో ప్రూవ్ చేశారు. ఇది కథలు, ఇతను నాకే కథలు చెబుతున్నాడు ఇతను. అంటే నాకు కథ చెప్తేనే ఇచ్చాను అనుకోండి, అది వేరే విషయం. సో వీళ్ళందరికీ కూడా అంతే, ఇంత సరదాగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నేను బ్రహ్మానందం గారంటే నేను వాళ్ళ ఇంట్లో మనిషిలాగా